ఒక ప్రకటన వినాలి పబ్లిక్. నెట్ వీక్షిస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు మీ ల్యాండ్లైన్ టెలిఫోన్ ఇచ్చి మాత్రమే శనివారం ప్రశ్నలు అడగాలి. గమనించాలి, మీ సెల్ ఫోన్ల ద్వారా కానీ నెట్ ద్వారా కానీ మీ ప్రశ్నలు అడగకూడదు. మీ ప్రశ్నలు అడగవలసిన టెలిఫోన్ నంబర్ 0185 కోడ్ 0185 0891 అది నాయన స్క్రోలింగ్లో చూపిస్తుంది మర్చిపోకుండా. శనివారం ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా శనివారం ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా 6:30 నుంచి 7:30 వరకు 0891 2745 745 0891 2745 745 ల్యాండ్లైన్కి మాత్రమే ప్రార్థన చేయాలి, మీ సందేహాన్ని అడగాలి. మరలా గమనించండి, మీరు సెల్ ఫోన్ల ద్వారా కానీ మీ నెట్ కనెక్షన్ల ద్వారా కానీ మమ్మల్ని ప్రశ్నలు అడగకూడదు. ఎందుకంటే నెట్ ద్వారా అడిగిన వాళ్ళ మీ ప్రశ్న మాకు వినబడడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది, నేను చెప్పే సమాధానం మీకు వినబడడానికి మరో 10 నిమిషాలు పడుతుంది. కనుక దయచేసి గమనించాలి. శనివారం 6:30 నుంచి 7:30 వరకు క్వశ్చన్ అవర్. ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళు నెట్ ద్వారాగా కానీ మీ సెల్ ఫోన్ల ద్వారా కానీ ప్రశ్నలు అడగకూడదు. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది మా దగ్గరికి వచ్చేసరికి. కనుక మీ ల్యాండ్ లైన్ టెలిఫోన్ ద్వారా మాత్రమే 6:30 నుంచి 7:30 వరకు మీ ప్రశ్నలకు జవాబులు చెప్పబడతాయి. గమనించండి, మా ల్యాండ్ లైన్ నంబర్ 0891 2745 745. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా నెట్ను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పిల్లలకు ఈరోజు చెప్పే ఆలోచన, నేర్చుకునే పాఠం యొక్క పరమార్థాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అన్ని సంఘాలుగా కట్టబడిన బిల్డింగ్స్లో అదే సంఘం అని కూడుకునే వాళ్ళు అలా ఆలోచించకుండా నామకే వస్తే ఎవడో ఏదో ప్రసంగం చేస్తే వినిపోయినట్టుగా కాకుండా ఏదో దేవుని కోసం ఎంతో కొంత చందా కానుకిచ్చి పడేస్తే పోతుంది కదా అనుకునే పరిస్థితిలో మీరు ఉండకుండా ఈ మాటలు విన్నప్పుడు మీ ఆత్మలను రక్షించగలిగేవి అనే మాత్రం మర్చిపోకండి. కనుక నేను చెప్పే ఏ మాట అయినా అది బైబిల్లో ఉందా లేదా, అది దేవుని మాట, మనుష్యుల మాట, మరెవరి మాట అని ఆలోచించాలి. ఈ ప్రపంచంలో ఇంతవరకు నేను పుట్టినంతవరకు 1949లో పుట్టాను నేను. అంతవరకు నేను విన్నవన్నీ తప్పుగా కనిపించాయి, నేను చదివినవన్నీ తప్పుగా కనిపించాయి. బైబిల్లో చెప్పబడినవి సుమండి, లోకజ్ఞానం ఎలాగా మొత్తం పనికిరాదు, వదిలేండి, దాని గురించి నాకు ఆలోచన లేదు. ప్రియులారా, కన్నతండ్రి అయిన దేవుడు కన్నీరు కారుస్తాడా? కన్నతండ్రి అయిన దేవుడు మనసులో కలత, వేదన చెందుతాడా? దేవునికి కూడా బాధలున్నాయా? మనిషికి ఉన్నట్టుగా దేవుడు కూడా నెమ్మది లేకుండా ఉంటాడా? శాంతి లేకుండా ఉంటాడా? ఇవెవరు ప్రపంచంలో ఎవడు చెప్పలేదు మీకు, ఏ పుస్తకాల్లో కూడా రాయలేదు. ఏమైనా రాసి ఉంటుంది నా పుస్తకాల్లోనే తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు దేవుడి గురించి రాయలేక, తెలుసుకోలేక, తెలుసుకోలేని మూర్ఖుడు లేడంటాడు, తెలుసుకున్న అతి మూర్ఖుడు అదేదో అనుకుంటాడు బైబిల్ విషయంలో. ఏమంటే మళ్ళీ చెప్తాను, తెలుసుకున్నవాడు
దేవుణ్ణి తెలుసుకున్నవాడు, బైబిల్ చదివి తెలుసుకున్నవాడు ఆలోచించడు. దేవుడే లేదనేస్తాడు, ఈ తలపోటంతా ఎందుకు మనకని. అలాంటి మూర్ఖులకి, వేషధారులైన ఈ క్రైస్తవులకి నేను చెప్పేది ఒకటే, బైబిల్ బాగా వినండి, అర్థం చేసుకోండి, అది వాస్తవం కాదో ఆలోచించండి. దేవుడు ఏడుస్తాడా? ఏడుస్తాడు, కలత చెందుతాడు, వేదన చెందుతాడు, బాధపడతాడు. ప్రియులరా, మొట్టమొదటి నరసమాజం ఏదైనా వనంలో ఆరంభమైన తొలి జంటలోనే దేవునికి వేదన కలిగినట్లుగా ప్రవర్తించారు మన ఆది తల్లిదండ్రులు ఆదాములు. అది మీకు తెలుసు, వింటున్నారు. ఈ రోజు వరకు కూడా మనిషి దేవుణ్ణి ఇబ్బందే పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. కనుక మనిషి తన గురించి దేవుడి దగ్గర ఏడవడం మొదలు పెడుతున్నాడు. కొందరైతే వీడెప్పుడు వీడి గురించి ఏడుస్తాడు దేవుడి దగ్గర. ఎవడు కన్నీళ్లు కార్చినా కన్నీళ్లు ప్రార్థన అనేవాడు ఎవరి గురించి కన్నీరు కారుస్తున్నాడో ఆ మాటల్లో మీరు వినొచ్చు. యేసుప్రభు చనిపోయినప్పుడు లెంట్ డేస్ అని చెప్పుకొని గుడ్లకు వెళ్ళి వీళ్ళందరూ ఏడుస్తుంటారు. అలా ఏడవమని బైబిల్లో ఎక్కడ లేదు. బైబిల్లో దేవుడు చెప్పాడు, తండ్రి మాటగా యేసుక్రీస్తు, నా కోసం ఏడవకండి అన్నాడు. వీడికి ఏడుపు ఎందుకు వచ్చేస్తుందంటే, కళ్ళు పొంగిపోయినట్టు, మోకాళ్ళు వాచిపోయినట్టు దేవుని సిలువలో గుర్తు చేసుకుని ఏడుస్తుంటాడు వీడు. యేసుప్రభుని 2000 years అయింది కదా, మళ్ళీ నీ గోల ఏంటరా బాబు? ఆయన చచ్చిపోయాడు ఏడుస్తున్నావు, కానీ ఆయన లేచిపోయిన ఆనందం నీకుందా? మూడోది నన్ను లేచిపోయాడు కదా, ఎందుకు ఏడుస్తావు? యాక్సిడెంట్ చేసావు, యాక్సిడెంట్ అయిపోయాడు, రక్తపు మడుగులో ఉన్నాడు, ఏడు. అవలేడు. హాస్పిటల్ నుంచి హ్యాపీగా ఇంటికి వచ్చాడు, అప్పుడు ఏడుస్తావా? యాక్సిడెంట్ అయిపోయిన సంగతి గుర్తుంచుకుని వీడు కనబడినప్పుడల్లా ఏడుస్తుంటావా నువ్వు? అంటే కనీస జ్ఞానం లేదండి ఎవడికి ప్రపంచంలో ఎవడికి అసలు లేదండి. వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాలేదు, ఆడదానికి కానీ మగోడికి కానీ. నీ కొడుకు చచ్చిపోవలసింది హాస్పిటల్లో, కానీ బ్రతికించారు వైద్యులు, సంతోషం. అని వాడు చచ్చిపోయే ఇన్సిడెంట్ గుర్తు చేసుకొని ప్రతి సంవత్సరం నువ్వు ఏడవటం అంత మంచిదంటావా? జయంతులు వర్ధంతులు చేస్తుంటారు మన వాళ్ళు. జయంతి అంటే పుట్టడం, వర్ధంతి అంటే చావటం. ఏమండి, ఇవాళ గాంధీ పుట్టినరోజు October 2 జెండా ఎగరేసాయి, బాగుంది. గాంధీ ఇవాళ చచ్చిపోయాడు, వర్ధంతి. ఆ తర్వాత భయంకరమైన ప్రోగ్రామ్స్ మీ టీవీల్లో, ఛానల్లో వస్తుంటాయి. అంటే పెద్దలకు మాత్రమే అన్నట్టుగా మిడ్ నైట్ ఇస్తారు. పిల్లలు బడికి వెళ్ళి అలసిపోతారు కదా, ఇంటికి వచ్చేసరికి కదా పడుకుని పోతారు. వీళ్ళు టీవీ పెట్టి చూస్తుంటారు. ఇదేం ప్రోగ్రామ్ అని అతను ఆపేస్తున్నాడు వాడు. ఆయన లేదులేండి, ఇందులోనే మహాజ్ఞానం ఉందా అని. ఇంతకు ఏటి చూపిస్తున్నాడు అనుకున్నారు వాడు? మీలో రొమాన్స్ రావడానికి. చూసారా, అసలు రొమాన్స్ అనే పదానికి అర్థం తెలియని రోజుల్లో ఉన్నటువంటి పిల్లలు, రొమాన్స్ అంటే మీ మనస్సు ఆహ్లాదకరంగా ఉండాలంటే ఆడది మగది స్పర్శించుకోవటాలు, స్పర్శ. వచ్చాడు 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 అంటదట ఈ తెలుగు తక్కువ మూర్ఖురాలు. చిచి 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 అంటున్నాడు ఆయన. చూసారా, ఒక పనికి మాలిన వాడు, ఒక గర్భదరిద్రుడు, ఒక నీచుడు చూపించే ప్రోగ్రాన్ని చూడడానికి దౌర్భాగ్యురాలు ఎలా ఇష్టపడుతుందో చూసారా. చాలా చెడ్డదండి ఆ లేడీ, చాలా చెడ్డది. ఏమండి, రొమాన్స్ చూపించేటప్పుడు భార్యాభర్తల మధ్య బంధం, ప్రియుడు ప్రియురాల మధ్య బంధం, వాళ్ళ స్పర్శతో మెదడులో ఎలా సంకేతాలు వస్తాయి ఆడు చెబుతుంటే ఈ పిచ్చి ఈ వెర్రిబాగులది
ఈ దౌర్భాగ్యురాలు ఉంచడంటుంది ఆ ప్రోగ్రాన్ని. అదండి అపాయకరమైన దినాలు. పిల్లలు చూడండి, అది గెంతుతుంది. దాని భంగిములు చూడండి, సెక్స్ భంగిములు. మరి అపాయకరమైన కాలాలు కదండి. వీటిని తెలుసుకోవడానికి, వీటిని తూచా తప్పకుండా చేయటానికి సమాజంలో పిల్లలు మొదలుకొని ముసలోళ్ళ వరకు తరచూ చూస్తుంటారండి. వీటిని తరచూ ఆలోచిస్తుంటారండి, తరచూ మాట్లాడుతుంటారండి వీటి కోసం. దేవుడు ఏడుస్తాడా, సంతోషిస్తాడా? ఇలాంటి దౌర్భాగ్యుల్ని, నీచులను చూసిన తర్వాత దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? మనోవికాసానికి ఒక దైవ గ్రంథాన్ని చదువు. మనోవికాసానికి దేవుని మాటలు పెట్టి వ్రాసిన పాటలు విను. ఈ దిక్కుమాలిన సీరియళ్ళు 100, 200 వచ్చేస్తున్నాయేమో. ఒక్కొక్క ఆడదైతే ఉల్లిపాయలైనా కొయ్యకుండా అక్కడ పెట్టేసి ముందు ఆ ఎపిసోడ్ చూస్తుంది. ఎందుకంటే అర్ధరాత్రి లేదు, ఆ రాత్రి అర్ధగంట ఆ ప్రోగ్రామ్ మిస్ అయిపోతే ఇది పరలోకం పోయినట్టు ఫీల్ అవుతుంది. క్రైస్తవులే పరలోకం పోయినట్టు ఫీల్ అవుతుంది ఆ సీరియల్ చూడకపోతే. పొరపాటును చూడకపోతే మరుసటి రోజు పక్కింటి దాన్ని చంపేస్తుంది. నన్ను ఏం చూపించారు, నాకు అవ్వలేదు అని. ప్రియురాలా, దేవుడు అన్న మాట ఒక్కసారి చూడండి. అందుకే కుమార్ చెప్పాడే మాట. మరి ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని ఎవరు సర్టిఫై చేస్తున్నారంటే, బైబిల్ ఓపెన్ సిటీకి సర్టిఫికెట్లు తయారు చేసేవాడు. అందులో కాండక్ట్ సర్టిఫికెట్ అని ఒకటి ఉందండి. కాండక్ట్ సర్టిఫికెట్, ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఉంది, డిగ్రీ సర్టిఫికెట్ ఉంది, మార్క్ లిస్ట్ ఉంది. ఏమండి, ఏ స్కూల్లోనైనా ఈ కాండక్ట్ సర్టిఫికెట్ ఉంటుంది. అంటే నీ క్యారెక్టర్ మీద దేవుడు ఏమని మన క్యారెక్టర్ మీద సర్టిఫికెట్ ఇస్తున్నాడో చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంటే పొగుడుతున్నాడు అనుకుంటున్నావేటి? గొప్పదనే మాట పొగుడుతున్నాడా? కాదండి. ఈయన చేసిన కార్యాలు ఎంత గొప్పవైనా వీళ్ళకు గుర్తుండదు. కానీ దేవుడు మన పట్ల చేసిన మహోపకారాలు ఎంత గొప్పవైనా ఆలోచించడు. కానీ నీవు చేసిన పాపం ఎంత గొప్పదో చెప్తున్నాడు. వారి హృదయములలోని తలంపులు హృదయంలో పుట్టుకొస్తున్న తలంపులలోని ఊహ అంత ఎల్లప్పుడూ పలానా రోజు ఇది బాగుంది, ఈడు బాగున్నాడు అనడానికి వీల్లేదండి. పలానా రోజు ఈమె బాగుంది, ఇతను బాగున్నాడు అనలేవండి. ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చిచి చెడ్డది అన్నాడు దేవుడు. ఇదేంటి ఆనందంతో చెప్తున్నాం అట్లా? దేవుడు ఏడుస్తాడా? దేవుడు ఆత్మ కదండి, ఆత్మ కళ్ళు ఉంటాయండి, కళ్ళని నీళ్ళు వస్తాయండి. దేవుడికి నోరుందా అండి, నోట్లో నారిక ఉందా అండి, 32 పళ్ళు ఉన్నాయండి మాట్లాడడానికి. నువ్వు మనిషివి గనక నీకు అర్థమయ్యే భాషలో దేవుడు రాయించిన మాటలవి నీకు అర్థం కావాలి కదా. అర్థం కావాలి నీకు. కనుక నువ్వు ధరించుకున్న శరీరంలో నీకేవేవైతే ఉన్నాయో, మాట్లాడడానికి ఒక నాలుక, నోరు, పెదవులు, అంగుట ఎలా ఉందో అలాగే దేవుని మాటలు. నీకు బాధ కలిగితే ఆ 2 కళ్ళ నిండా నీళ్లు చుక్కలు ఎలా పడతాయో నిన్ను అనుకోమంటున్నాడు. ఆయన కాళ్ళు, చేతులు, ముక్కు, నాలుక ఇది ఏం లేవు ఆయనకి. సూపర్ పవర్ ఆయన ఒక మహాశక్తి. అది కూడా ప్రమాదకరం. ఆయనకేమైనా తేడా జరిగిందంటే ఊరుకోడు ఆయన. దానికి అన్ని గుణాలు ఉంటాయి, ఆ శక్తికి లేవా? కరెంట్ ఉంది, దానికి అన్ని గుణాలు. విద్యుత్ శక్తికి అన్ని గుణాలు ఉన్నాయి. తిప్పే గుణం ఉంది, తిప్పి గాలి ఇచ్చే గుణం ఉంది, పిక్చర్ ట్యూబ్లోకి వెళ్ళి బొమ్మ చూపించే గుణం ఉంది, ల్యాంప్లోకి వచ్చి పవర్ ఇచ్చి ఆ ఫిలమెంట్ని వెలిగించే పవర్ ఉంది, బరువును ఎత్తే గుణం ఉంది, బరువును దించే గుణం ఉంది, గొయ్యి పెట్టే గుణం ఉంది. కరెంటుకి ఇన్ని గుణాలు ఉన్నప్పుడు, శక్తి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు, దేవుడు వీటన్నిటినీ పుట్టించిన వాడు. ఈ శక్తులన్నిటికీ మహాశక్తి ఆయన. మరి ఆయనకి దుఃఖం లేదా? ఆయనకి బాధ లేదా? ఆయనకి వేదన లేదా?
అవన్నీ మనిషికి ఉంటాయని మనిషి చేసిన తర్వాత నువ్వు తెలుసుకుంటున్నావు. ఏడుస్తాడండి ఆయన. దేవుడు ఏడుస్తాడా అండి? చాలామంది అన్నారు దేవుడికి ఏం ఏడుపండి అంటాడు. అంటే ఏడుపు అంతా నీదే అనమాట. దేవుడు ఏడవడని నువ్వే ఏడుస్తున్నావా? దరిద్రురాలా, దరిద్రుడా? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడికి ఏంటంటే ఎప్పుడు ఆనంద హ్యాపీగా ఉంటాడు. వద్దు, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటావు నువ్వు. తర్వాత మాట ఎవరు రాశాడు చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది, తండ్రైన దేవుడు సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అతనికి హార్ట్ బీట్ ఉందట, లప్ టప్ లప్ టప్ లప్ టప్ అని. నీకు హార్ట్ బీట్ వస్తే నువ్వెలా చేస్తావో ఆ బాధ భరించలేక. హార్ట్ బీటు చూడండి, హార్ట్ అటాక్ అంటే మీరు అనుకుంటారు చాలా చిన్నది అనుకుంటున్నారు. ఒక్కొక్కడికి హార్ట్ అటాక్ బాగా వినాలి ఇక్కడ. నువ్వు కేకైకి ముందు వచ్చేస్తే పోతావు. ఒక్కొక్కడు హార్ట్ అటాక్ ఎంటర్ అయ్యేటప్పటికి బాబో చచ్చిపోతాడు అంతే, పెద్ద కేకేసి. అంటే ఆ బాధ ఎంత ఎలాగుంటుందో మీరు తెలుసుకోవాలని చెప్పాను. ఇది అబ్బాయి ఎంత బాగా మంచి సావు అండి అయింది, నీ మొఖం తాగలెట్ట. ఏమంటారండి అప్పుడప్పుడు? అతను మంచి సావు అండి. ఎవడరా చెప్పాడు నాకు ఈ భాష? మంచి సావు ఒకటి, చెడ్డ సావు ఒకటి. సావే నీ దరిద్రం. అందులో మంచి సావు అట, చెడ్డ సావు అట. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదండి, భాష తెలీదు. ఎందుకంటే బైబిల్ చదవలేని వారు కనుక వాళ్ళకి అర్థం కాదు దేవుడు. దేవుని మానసిక పరిస్థితి కానీ మనకు మానసిక పరిస్థితి కానీ ఏమైనా అర్థమవుతుందో? మనిషి ఎంతసేపు తన మానసిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటాడు, తన మనసులో కోరికల గురించి దేవుడితో చెబుతాడు, తన మనసులో ఉన్న బాధలు చెప్పి బోరు నేడుస్తాడు. కానీ దేవుడు మనం చెడిపోతే ఆయన బాధపడుతున్నాడు. ఒకడికి స్ట్రోక్ వచ్చే ముందు పెద్ద కేకేసి చచ్చిపోతాడు. అంటే ఆ బాధ అంతా భరించాలనేది. ఏమనుకుంటారు మీరు? అలా చచ్చిపోయిన అనుకున్నారు. ఇదిగో నా పక్కన ఉన్న జాన్సన్ గారు వాళ్ళ అన్నయ్య. నేను కథలు చెప్పను కదా, ఎవరితో కథలు అవి చెప్పను, డైరెక్ట్ కరెంట్ అఫైర్ చెప్తాను మీకు. బాబో అయిపోయాడు. తర్వాత నీకు శబ్దం ఇవ్వడానికి ఏముంది, ఇంకా పవర్ వదిలేసింది బాడీని. అలా టీవీని చూస్తున్న టప్పని పురుగుల్లోకి వచ్చేస్తున్నది, పవర్ పోయింది. కరెంట్ తీసేసాడు, అందుకే బొమ్మ రావడం మన స్క్రీన్ మీద. అది ఉన్నంతసేపు బొమ్మ వచ్చిపోయి ఉన్నట్టుకుంది కనుక కనెక్టివ్ డిస్కనెక్ట్, కనెక్ట్ అతకడం వదిలేడు, లూజ్ కాంటాక్ట్ అంటారు దీన్ని. ఈ హార్ట్ అటాక్ అనేది లూజ్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు బాబో అంటావు, డిస్కనెక్ట్ అయిపోగా నిశ్శబ్దం అయిపోతావు. ఆ బాధ ఎవడికి తెలుసు అంటే ఆ రోజు ఆ క్షణాన చచ్చిపోయినా మరి మా స్టడ్ గడికి తెలిసి ఉండాలి. వీళ్ళ అన్న పేరు స్టడ్ అండి, చార్లెస్ టీ స్టడ్. ఎవరి పేరు పెట్టాడు వాళ్ళ అన్న? చార్లెస్ స్టడ్. అంటే బాప్టిస్టోడు అవటం వల్ల, వీళ్ళ నాన్న బాప్టిస్టోడు అవటం వల్ల, బాప్టిస్ట్ రెవరెండ్ అవటం వల్ల ఈ పనికిమాలిన ప్రసంగాలన్నీ విని విదేశీయులు రాసినటువంటి తప్పుడు పుస్తకాలన్నీ చదివి ఒక చార్లెస్ స్టడ్ అనేవాడు వాడి జీవితంలో కొంతమందికి అన్నం పెట్టడానికి ప్రార్థనాపరుడైన చార్లెస్ స్టడ్ ఆ పుస్తకాలు చదివి వాడి పేరు ఎట్టాడు వీడికి. ఆ చార్లెస్ స్టడ్ అని విదేశీయుడి పేరు వీళ్ళ అన్నకెట్టాడు, అందుకే వాడి పేరు చార్లెస్ స్టడ్. ఇంకా ఆడికి లేని దురలవాటు లేదండి. అంత ఆడు గొప్పోడు అనుకో, వీడు తాగుబోతు, తిరుగుబోతు, పోరంబోకు, బోకులు ఎన్నున్నాయో అన్ని బోకులాడికి ఉన్నాయి. ఏమండి నేను నెక్కచ్చిగా చెప్తాను, లాండి పొగడాలి ఈడిని పొగడాలి, ఐ డోంట్ కేర్. డాడీ వాడి గురించి ఏం చెప్పడం లేదని అనుకుంటారా మీరు? డాడీ ఎవడినైనా చీల్చేస్తాడు పట్టుకున్నాడంటే. ఎవడైనా తల్లి, బెల్లం, చెల్లి, అక్క, ఎవడి పక్షపాతం లేదు నా దగ్గర. చాలా ఓపెన్ హార్టెడ్గా ప్రతి ఒక్కరి ఎడలా ప్రవర్తిస్తాను. తెలుసుకోవాలి, గ్రహించండి, కఠినపరచుకోకండి హృదయాన్ని. కఠినపరచుకున్నారా సరికొత్త బోక్ ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ నీకు. మరొక డిగ్రీ నీకు ఆపాదిస్తాడు సాతానుడు.
నిజమరా, దారుణం తెలుసండి ఇదంతా. ఎందుకంటే వాడి కుటుంబ చరిత్ర అంతా చూస్తుంటే భక్తి లేదండి, భక్తి లేదు. ఈ దేవుడు ఏడవడా? నీ పిల్లలే నీ కళ్ళ ముందు చెడిపోతే నిన్ను నివారించలేమే, నిన్ను ఓదార్చలేమే. నీకున్నది ఆఫ్టర్ ఆల్ 1 లేక 2, 3 లేదా అంతకంటే ఎక్కువ కనవు కదా, కన్నే పెంచలేవు కనుక. ఇద్దరిని అదుపు చేయలేక ఆ ఇద్దరిలో ఒకడు డిస్టర్బ్ అవుతుంటే భరించలేని భూమి మీద ఒక తండ్రిగా నువ్వు ఇన్ని కోట్ల మంది పిల్లల కన్న తండ్రి, పరలోకపు తండ్రి ఎంత నలిగిపోతాడో ఒకసారి ఆలోచించండారా. ఆయనకు బాధ లేదా? ఎవడన్నాడు ఈ మధ్యకాలంలో దేవుడు ఏడవడని? ఏం చేస్తాడు? నవ్వుతాడా? చూసారా, వీడి గురించి వీడు తెలుసుకోవడానికి వీడికి అసలు ఇప్పటి వరకు నాలెడ్జ్ లేదు. ఈ మానసిక తత్వశాస్త్రవేత్తలు కానివ్వండి, లేదంటే ఇపనటైజ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈ లోకంలోని ఎవడైనా వాడికి ఏం తెలుస్తారంటే, నా దృష్టిలో వాడు కేవలం మున్సిపాలిటీ బడిలో 1వ తరగతి చదువుకున్న దరిద్రులు అదంతా. వాడికి పెద్ద స్టాండర్డ్ ఏం లేదండి. ఒక స్టాండర్డ్ అండి, పీడీ సుందర అక్కడ స్టాండర్డ్ ఉన్నాడు, ఎవడో ఉన్నాడు, అని తీసుకురండి. అది స్టాండర్డ్, నీ స్టాండర్డ్ తీసేస్తాను. ఎప్పుడు మాట అంటాను నేను. ఏదో నోటుకొచ్చింది వాగే మనిషిని కాదు నేను. ఎక్కడ గాయం ఉందో అక్కడే కోసేసి మందెట్టి కుట్టేసేవాడిని నేను. దేవుని పిల్లలారా, దేవుడు ఏడుస్తాడా? హృదయంలో నొచ్చుకున్నాడండి. ఎంత చావులేదు కనుక ఆయనకి సరిపోయింది కానండి. లేకపోతే ఆయన నోవహు కాలంలోనే మనం ఏర్పరచుకున్న దేవుడైతే చచ్చిపోనండి. ఎందుకంటే ఒక తల్లి చావాలనుకున్నప్పుడు పిల్లలు చంపేసి తను చచ్చిపోద్ది, అంతే కదా. ముందు పిల్లలు వేసేస్తుంది నూతులోను, తర్వాత ఇది గెంతేస్తుంది. వాళ్ళు వేసేసింది, ఇదెందుకు చచ్చిపోయింది? నా బ్రతుకు వ్యర్థం, నా బ్రతుకు వ్యర్థం అంటుంది. ఇది చచ్చిపోయింది నూతులో పడి. ఎంతమంది చరిత్ర మనకు తెలుసు. నిజంగా దేవుడు చావాలి అని దేవునికి ముగింపు అంటూ ఉంటే మనల్ని భరించలేక ఆయనే చచ్చిపోయాడు మనతో పాటు. కానీ ఆయనకి చావు లేదు, మనలాంటి అసమర్థుడు కాదు. ఎన్ని బాధలైనా భరిస్తాడు, మన ఎడ దీర్ఘశాంతం వహిస్తాడు. అదండి ఆయనలో ఉన్న గొప్పతనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఎంత మంచోడండి ఆయన. నువ్వు మారతావని ఎదురు చూస్తాడే తప్ప, నీ మార్పును కోరుకుంటాడే తప్ప నిన్ను చంపడు, తను నీలాంటి ఆలోచనలు కలిగి ఉండడు. ఏమంటున్నాడు? 9వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఎవడును నశింపకూడదని, ఎవడు నశించిపోకూడదని ఆయన నిర్ణయం తీసుకోకుండా అందరూ మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, ఇప్పటికైనా మారండి, 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 మారము అంటారు. మేము మారం, మేము మారం. ఒరే తాగుబోతే అదవా మానేరా, నేను తాగుడు మానను, లేకపోతే ఉండలేను. ఒరే దరిద్రుడు దాన్ని వదిలేరా, అది లేకపోతే నేను ఉండలేను. చూసారండి ఎలా అయిపోయారు వీళ్ళు. ఈ దారుణమైన పరిస్థితులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? మార్పు లేని హృదయాలు ఇవన్నీ. వీళ్ళ గురించి ఏం చేస్తాడు దేవుడు? ఏడవడా? ఏనైనా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటూ మీ ఎడల దీర్ఘశాంతం, 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 దీర్ఘశాంతం ఎన్నిసార్లు చెప్పమన్నాడో తెలుసండి. చెప్పండి. అందుకే నా బాధ అంతా ఇలా చెప్పుకొని పోవటమేనండి, మీరు తిట్టుకుంటూ దిగిపోవటమే అండి. మీరు మాత్రం సామాన్యులేంటి, మారతారట్టే. మీరు మారరు. మీరు మారినంత వరకు నేను మాట్లాడకుండా ఉండలేను. మీకు మారని దురద, నాకు మిమ్మల్ని మార్చే దురద. మీకు మారని దురద, నాకు మిమ్మల్ని మార్చినంత వరకు అతి దురద. అందుకే చాలా రెబల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాను నేను. ఎందుకంటే సున్నితంగా చెప్తే మిమ్మల్ని బతిమాలినట్టు ఉంటుందని చితక్కుట్టి చెప్పడం నాకు అలవాటు. పబ్లిక్ మీటింగ్ కానివ్వండి, మీరు అంతా కలుపుకుంటూ 1000 మంది ఉండరు అన్ని ఫ్లోర్లో, ఐ డోంట్ కేర్. వేల మంది మధ్య కూడా ఇదే టైపులో చితకొడతాను. ఎవడికి భయపడను కదా, ఎవడికి భయపడను ఎక్సెప్ట్ మై ఫాదర్.
పరలోకమందున నా తండ్రికి తప్ప భూమి మీద దరిద్రుడన్న వాడికి కోట్ల మంది మనుషుల్లో ఎవడికి తలదించిన వాడే పిడి సుందర్రావు. ఎవడికే. ప్రియులారా, మీ దేవుడి గురించి ఒకసారి చూడాలి మీరు. విలాపవాక్యములు 1వ అధ్యాయం 16వ వచనం. విలాపవాక్యములు 1వ అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి ఆడికి ఒక మైక్ ఇచ్చారు అనుకోండి మీరు, పుణ్యమూర్తులు కానీ మహాదేవుళ్ళు రా. నిజంగా మీ గుళ్ళు కట్టించి కూర్చోబెట్టి సొబ్బరి చితగొట్టియాలరా మిమ్మల్ని. ఇక్కడికి వచ్చి ఎదుగుతున్నాడు చూడండి మైక్ నాడు. అక్కడ ఒకడు ఉన్నాడు చూడు, అక్కడ పనికిరాని. వీటిని బట్టి సౌండ్ పెట్టు, సౌండ్ పెట్టరా. వీటిని బట్టి చూసారా, ఇప్పుడు ఆయనకు తెలియదు. ఆ లోపల కూర్చుంటాడు మెంటల్ హాస్పిటల్లోనో, లేకపోతే కిల్లర్ వీరప్పని గారిని అరెస్ట్ చేస్తే ఎలాగైతే లోపల గాలి జనార్దన్ రెడ్డి గారిని పడేస్తారు, వాళ్ళ లోపల ఉంటాడు. అప్పుడు వాడు బుర్రంతా ఇప్పుడు ఊరికి వెళ్ళిపోదామని ఉన్నాడు. ఆ న్యూస్ చెప్పడం మనకి. ఎక్కడ చంపేస్తానన్నా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాడు రా? పాతాల ద్వారానికి పోగలురా. దైవ కార్యాన్ని విడిచిపెట్టి పోతావేమరా సన్నాసి. సెమినార్లు పెట్టి కన్వీనర్ని అయిపోయినాను అనుకుంటున్నాడే తప్పాడు. అస్సలు నేర్చుకోడండి, బైబిల్ నేర్చుకోడాడు. ఆడు విండు. మనం ఎక్కడో ఒకటి చెప్తాడు, అక్కడ లోపల సెల్లో మాట్లాడడం ఏదో ఇంకొకటి వేసి చూసుకోవడం చెప్తుంటాడు లోపల. ఈసారి దానికి ఆపోజిట్గా నాకు ఎదురుగుండా ఒక మిర్రర్ పెట్టండి, ఆడిని చూస్తుంటాను ముందు. క్యాబిన్లో ఉన్నాడు సంగ, అది కూడా ఒక సీసీ కెమెరా పెట్టకూడదు నాకు ఇందులోను. ఆడేం చేస్తున్నాడో కనబడుతుంది నాకు ఇక్కడ. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణం తెప్పరిల్లా చేసి. చూసారా, ఆ దేవుడు కదండి ఇర్మియా గారు ఎడుతున్నారంటాడు. ఒక పనికి మాలిన వాడు. షటాప్. అరే దరిద్రుడా, దేవుడు రాయించాడు రా ఈ మాటలు. ఇర్మియా వేడుతున్నాడు, వాడు బాబు ఎడుతున్నాడు, నువ్వు ఎడుతున్నావు, నీకు అర్థం కాదురా చెత్త వెదవా. నాకంటే ఎవడరా జ్ఞానం ఉన్నాడు? తప్పు రాశాడు సింహగర్జంలో డాడీ అంటున్నాడట దరిద్రుడు. ఎవడరా ఏడుస్తున్నాడు? ఇందాక సంతాపం ఉందాడండి, హార్ట్ ఉందా హార్ట్ అటాక్ రావడానికి అనుకుంటావు నువ్వు? దేవుడు రాయించినవన్నీ తన మాటలుగా రాయించాడు రా. వినరా, అర్థం చేసుకోరా, వాదించకరా దరిద్రుడా. నీకు మరీ ఒంట్లో దురదుంటే ఒకసారి నా దగ్గరికి రా, నీ దురదంతా తీర్చేస్తాను. ఇర్మియా రాశాడు విలాప గ్రంథాలు. ఇర్మియా ఏడుతున్నాడంటాడు చేత వేధవా. ఇర్మియా కాదురా ఏడ్చేది. ఇర్మియా దేనికి వస్తుందిరా ఏడుపు? ఇర్మియా వైఫ్కి ఏమైనా షుగర్ వ్యాధా? ఇర్మియా కుటుంబంలో ఎవడైనా చచ్చాడా? ప్రవక్తని ఇర్మియా కుటుంబం గురించి ఆయన ఏడవటం లేదు, ఆయన గురించి ఆయన ఏడవటం లేదు. దేవుని గురించి, దేవుని మనసులో మాట ప్రవక్తగా రాస్తూ ఏడుస్తున్నాడు. దేవుడు ఏడుస్తున్నాడు, ఇర్మియా ఏడుస్తున్నాడు రా చవట. చదువు మరలా, ఆ చవట వినాలి ఇది. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. ఇర్మియా అంటవా? విలాపవాక్యాలు ఇర్మియా ఏడుస్తున్నాడు అనుకుంటున్నావా నువ్వు? దైవావేశము వలన కలిగిన దేవోక్తులు రా ఇవన్నీ. నీ దరిద్రుడా. యెషయా స్వయంగా ఇర్మియా తన సొంత జ్ఞానంతో రాసింది కాదు ఈ మాట. ఇర్మియా తన సొంత జ్ఞానంతో రాసింది కాదు ఈ మాట. ఎవడైనా బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో నా క్రిందున్న డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు ఎవడైనా నోరు విప్పి అనవసరంగా మాట్లాడారా కబడ్దార్. నేనేది రాశానో అది నోరు మూసుకుని ప్రకటించు. నీకంటే తెలివి తక్కువ వాడిని కాదు, నువ్వు తెలుసుకున్నది బైబిల్ 2 సంవత్సరాలు నేర్పించాను నీకు. కానీ నేను కూర్చొని చదివింది 25 ఏళ్ల తపస్సురా కుక్క. జాగ్రత్త. నెట్టను వీక్షిస్తున్న బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులందరికీ చెప్తున్నాను, ఎవడైనా తప్పుడు మాటలు మాట్లాడాడో వాడిని మెడ మీద చేసి ఓపెన్ యూనివర్సిటీ నుంచి బయటకు తగిలేయండి. ఎయిదర్ ప్రిన్సిపాల్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్. ఎవరైనా డోంట్ కేర్, ఎవరిని ఖాతరు చేయకండి మీరు. బైబిలుకు భిన్నంగా ఎవడ మాట్లాడినా నా కింద ఉన్న వాళ్ళు, వాడు ఏ డైరెక్టర్ అయినా, డిప్యూటీ డైరెక్టర్ అయినా, జాయింట్ డైరెక్టర్ అయినా, ప్రిన్సిపాల్ అయినా,
డాడీ రాసిందే శిలాక్షరాలు. మరి ఎక్స్ట్రా దురదగా ఉంటే రా ఒకసారి నా దగ్గర తీర్చుకోవాలి దురద. ఇలాగే జాన్ అనేవాడిని తన్ని బయటకు తోసేస్తాడు. ఒక పెద్ద వెధవన్నారు వెధవవాడు, బైబిల్ రాదు వాడికి. ఆ సాగర్ అనేవాడిని మెడమే చేసి తోశాను, వాడుకు దరిద్రుడు. ఆ సువర్ణ తర్వాత ఏం పేరు జాషువా, జయదేవ్, వీళ్ళు జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు దొంగలుగా ఉన్నారు సమాజంలో, తప్పుడు బోధలు చేస్తున్నారు. మన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకొని మన బోధలకే ఎదురు బోధలు చేయడం మొదలెట్టారు. ఇలాంటి బోధలు నేర్చుకున్న ఎర్రపీరుగాడిని మొన్నే అరెస్ట్ చేశారు. ఎక్కడ ఏ ఊరది? శుభ్రంగా వాడిని తీసి ఎవరో హిందూ సమాజం వాళ్ళు వచ్చి వాడు ప్రకటన చేస్తున్నప్పుడు పంచ పాండవులు పిరికివారు అన్నందుకు వాడిని తిన్నగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేసి మూడు సెక్షన్ల మీద ఎర్రపీరుగాడి కేసులు పెట్టారు. మొన్నే లాస్ట్ వీక్. ఎర్రపీరెడ్డి ఎవరో తెలుసు కదా మీకు? ఓపీరు. పిడి సుందరరావు మాట్లాడినప్పుడు ఎవడైనా ఎదురుకుండా రావటమే. వాడిని అరెస్ట్ చేయాలని హిందూ సమాజం వాళ్ళంతా కూడా రోడ్ల మీద 150 మంది సైకిళ్లతో ఊరేగింపు చేసి వీడిని తీసుకెళ్లి స్టేషన్లో పడేశారు. వీడు మా హిందువులు మనోభావాలను దెబ్బతీసేటట్టుగా మాట్లాడుతున్నాడని. పిడి సుందరరావు మీద గాలి కూడా సోకకూడదు. తప్పు మాట్లాడ్డావు, తప్పు చేస్తే చావగొట్టేస్తాడు. నేర్చుకోండి. నువ్వెంత, నీ బుర్రంత. చదువునైనా వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను అంటున్నాడు దేవుడు. నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నా పిల్లలు నాకు దూరస్తులైపోయారు. నా పిల్లలంతా నన్ను విడిచిపోతున్నారు. 700 మంది, కోట్ల మంది ఈ రోజు బయట పోయి తిరుగుతున్నారు. నా పిల్లలు నాశనమైపోయారు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. చెవియొగ్గు వినండి. మీరు ఆయన మాట విననొల్లని ఎడల, మీరు తండ్రి మాటలు వినకపోతే తండ్రి చెప్పమన్నదేటో తెలుసా? మీ గర్వమును బట్టి మీ బాబు ఏడుస్తున్నాడు అంటున్నాడు ఇర్మియా. యెహోవా మీ గర్వాన్ని బట్టి మీ బాబు ఏడవమన్నాడని తనకుగా చెప్తున్నాడు. దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పింది దేవదూతే, కానీ ఆ మాట దేవదూతది కాదు, దేవుడి మాట. రా కుక్క. దేవదూత గబ్రియల్ వచ్చింది, గబ్రియల్ చెప్పింది ఈ మాట గబ్రియల్ది అని చెప్పకో. బైబిల్ చదవటమే రాని చవటవు నువ్వు, సందర్భానుసహితమైన గ్రామర్ రాని చవటవు నువ్వు. ఎవరితో ఎందుకు ఎవరి కొరకు ఎప్పుడు చెప్పారు అనేసి తెలుసుకోవాలరా కుక్కలరా. ప్రశ్నలు వేసే ప్రతివాడు భూతల క్రిందులు కానీ, మళ్ళా చెప్తున్నాను, సింహ గర్జనలు కానీ తప్పులున్నాయని మనుషులమన్న మగ చెత్త వెధవ ఎవడైనా అడగని మగ్గని రండ్రా పిలుస్తున్నాను కదా నేను. ఎక్కడో కుక్కలాగా ఎక్కడో శ్మశానాల్లో శవాలు పీకుతుంటే నువ్వు బొవ్వు అంటావేంటి? ఇది ఇర్మియా మాట కాదు, ఇది దేవుడు ఇర్మియా ద్వారా చెప్పమన్న మాట. అచ్చా వినండి. చెవియొగ్గు వినండి. మీరు ఆయన మాట విననొల్లని ఎడల, ఆయన మాట అంటే దేవుని మాట, ఆయన మాట విననొల్లని ఎడల ఆయన ఏమవుతాడో తెలుసా? మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చుదును. ఆయన చాటును ఏడుస్తానని చెప్పమన్నాడు నాతో. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచున్నది. తెలంగాణ వాళ్ళు చచ్చిపోతున్నారు, ఆంధ్ర వాళ్ళు చచ్చిపోతున్నారు, రాయలసీమ వాళ్ళు చచ్చిపోతున్నారు. బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ప్రజలంతా నాశనం అయిపోతున్నారు. ఏ మంత్రికైనా కన్నీళ్ళు వస్తున్నాయా? ఈ సీఎం కన్నీళ్ళు వస్తున్నాయా? ఈ మినిస్టర్లందరికీ కన్నీళ్ళు వస్తున్నాయా? వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు. ఏమండి? తల చెరగదు, చెమట పట్టదు, ఖద్దరు టోపీ ఖద్దరు చొక్కా వేసుకున్న మాత్రాన ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడు కాదు. ప్రజలను పడుకోబెడతాడు రైలు పట్టాల మీద, ఈడు చక్కగా తప్పుకుంటాడు. 3 అరెస్ట్ చేశారట, కోదండరామని, కేసీఆర్ని. నిన్న ఇంకొకరిని ఎవరిని అరెస్ట్ చేసి తప్పించి పారిపోయాడట పోతుటాడు పోలీస్ స్టేషన్ నుంచి. మళ్ళీ ఎవడు ఎమ్మెల్యే ఆయన మరుగు దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేశారట.
నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు పారిపోవటం ఏంటి? నిన్న న్యూస్ మీరు విన్నారో లేదో, నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు పారిపోవడం ఏంటి? ప్రజలకు ముందు నిలవాలి, ప్రజల ముందు నడవాలి. ఇటు నిన్ను మూసేసరికి నువ్వు పారిపోతావా? లగడపాటి హాస్పిటల్ తప్పించుకొని భయపడిపోయి వెళ్ళి పారిపోయి డిసెంబర్ దాక్కున్నాడు. నువ్వు దాక్కోవటం వాడికి ఎంపీగా నువ్వే భయపడుతుంటే మరి మేమైపోవాలి? నీకు ఓటేసి గెలిపించి మీదకి ఎక్క మమ్మల్ని దొక్కడానికి రా మీరు అంతా ఉన్నారు. వాళ్ళెందుకు ఏడుస్తారు? నీ తండ్రి ఏడుస్తాడు నీకోసం. నిన్ను భూమికి పంపించిన ఆ తండ్రి ఏడుస్తాడు నీకోసం. పనికిరాని నీకోసం నీ తండ్రి ఏడుస్తాడు. ఏమన్నాడండి 13:17 ఇర్మియా గ్రంథం? చెవియొగ్గు వినుడి, చెవియొగ్గు వినండి, మీరు ఆయన మాట విననొల్లని ఎడల, ఆయన మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదునని చెప్పమన్నాడు ఆయన. అది అర్థం వచ్చారా? గ్రామర్ వచ్చారా? మరి అలాంటప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం ఎందుకు హృదయంలో సంతాపపడి నొచ్చుకున్నాడు? ఇటు ఆ పుస్తకాన్ని రాసిన మోసే అప్పుడు పుట్టలేదు కదా. ఆదికాండాన్ని రాసింది మోసే గారు రాశారు. ఆయన ఇప్పుడు పుట్టాడు, నిర్గమాకాండంలో పుట్టాడు. నిర్గమాకాండంలో పుట్టి సంతాపపడి ఏడ్చాడు. మోసే రాశాడు కానీ మోసే ఏడ్చాడు అంటారు ఒక్కొక్క. ఇలాగే చావగొట్టాలండి ఇలా సిగ్గులేనోళ్ళు. నా దగ్గర నేర్చుకున్నవాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అందుకే చాలా కోపం అండి నాకు. జాగ్రత్త. నోరు విప్పేటప్పుడు బైబిల్లో ఉందో లేదో చూడు, సందర్భం తెలుసుకో. నీ నాలెడ్జ్ ఎంత, నీ అనుభవం ఎంత, బైబిల్ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంతకాలం వందల సంవత్సరాలు మత శాఖల మధ్య మగ్గిపోయినప్పుడు ఒక్క విధవైనా కనిపించాడా కాపాడడానికి క్రైస్తవ్యాన్ని? ఒక్క విధవైనా కనిపించాడా దేవుని జ్ఞానాన్ని చెప్పడానికి? ఒక్క విధవైనా కనిపించాడా దేవుని మనసు చెప్పడానికి? ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఏటా ప్రార్థిస్తావు? పిచ్చిగా నాకు ఉందా? మార్చుకోండి, మార్చుకోండి, మార్చుకోండి అని ఆయన చెప్తే ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి వీడు చెప్తాడు మనకి. నువ్వు మార్పు పొందిన ఆయన, నువ్వు మనసు మార్చుకోని ఆయన అంటే నేను మారణ తండ్రి, నాకు కావలసినవన్నీ ఇచ్చేయంటాడు వీడు. ప్రార్థనే రాని ఈ సమాజానికి వాక్యం అర్థమవుతుందంటారా? ఏనా? నో. లోకాసువార్త 19వ అధ్యాయం 41-42 ఈ యేసు ప్రభు, లోకా గారు కాదు, లోకా గారు కాదు ఈ మాట్లాడుతున్నది యేసు ప్రభు వారు. లోకా గారే రాశారు, లోకా గారే రాశారు ఇది. కానీ యేసు మాటలు రాశాడు. 19వ అధ్యాయం లోకాసువార్త 19వ అధ్యాయం 41-42. ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు, ఆయన అంటే ఎవరో లోకా గారు అనుకుంటావా? యేసుక్రీస్తులో పట్టణాన్ని ప్రవేశించాడు. దానిని చూచి, ఆ పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. పట్టణం గురించి ఎవడని ఎడుతాడండి? అసలు సందర్భం తెలియాలి. ఎవరితో అంటున్నారు ఇవన్నీ తెలుసుకోకుండా పట్టణం గురించి ఆడడం ఏంటి? రెడ్ లైట్ ఏరియా సమీపించి ఆ రెడ్ లైట్ ఏరియా గురించి బొంబాయిలో ఏడుస్తూ, రెడ్ లైట్ ఏరియా గురించి నువ్వెందుకంటే ఎర్రబల్బులు వెలిగాని భయపడుతున్నావా? అక్కడ ఉన్నవారంతా వ్యభిచారులు మారండని, అక్కడ ఉన్నవారంతా వ్యభిచారులు మారండని ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. చేసుకోండి, చెడిపోయింది మొత్తం అంతానే. ఆయన యెరూషలేము పట్టణాన్ని సమీపించాడు. దానిని చూచాడు. దాని విషయమై ఏడ్చాడు. ఏమని ఏడుస్తున్నాడు చూడండి యేసు ప్రభు. 43వ వచనం. 43. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నీలో ఉన్న మీ పిల్లలను కూడా మిమ్మల్ని వదిలేడు, మీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపేస్తాడు. నీలో రాతి మీద రాయి నిలవని రోజులు వస్తున్నాయని యెరూషలేములో ఆయన సందర్శించిన
ఆ ఊర్ల గురించి చెప్తున్నాడు. ఒక కపెర్నహూము గురించి, ఒక యెరూషలేమును గూర్చి. చూసారా? యేసుప్రభు ఏడవాలండి? అవసరమా యేసుప్రభు ఏడవడం? ఆయన ఏడవటం ఏంటండి బాబు? కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. నిజమే. చంద్రుడి గురించి ఆయన ఏడవటం లేదు, గెలాక్సీల గురించి ఆయన ఏడవటం లేదు, చెట్ల గురించి ఆయన ఆడటం లేదు, పిట్ల గురించి ఆయన ఆడటం లేదు, చేపల గురించి ఆయన ఆడటం లేదు. ఏడుపు అంతా నీ మీదే అయింది. ఎందుకంటే మారని నీ హృదయం నీకు సంభవించే. చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు, తీసుకెళ్ళిపోండి. నీ మార్పు కోసం కోరుతున్నాడు ఆయన. ఏడుస్తున్నాడు. నువ్వు మారని నీ హృదయాన్ని చూసి ఏడుస్తున్నాడు. యేసుప్రభు ఏడవటం ఏంటండి? యేసుప్రభు ఏడవటం ఏంటి? ఆ ఏడుపు ముందు తండ్రి యేసుప్రభు దగ్గర ఏడిస్తే ఆ యేసుప్రభు వారు వచ్చి ప్రజల దగ్గర ఏడుస్తున్నాడు. అది దాని సంగతే. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో, తండ్రి ఏది చెప్తే కుమారుడు వినునో అదే చెప్తాడు. తండ్రి ఏడిచాడా? పరలోకంలో ఏడుస్తున్నాడు నీకోసం. నాయనా నేను ఏడుస్తున్నానని చెప్పు నాయన ఆ ప్రజలతో వెళ్ళి. నేను ఏడవనట, ఎప్పుడు పక్కపక్క నవ్వుతానట. అలా చదువు నాయన. యేసు ఆ పట్టణం సమీపించి దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఎందుకు ఏడవాలంటే దాన్ని చూసి ఏడవడం ఎందుకు? నువ్వు కొత్త చీర కట్టుకుంటే పక్కన ఉన్నది ఏడుతుందంటే దాని ఏడుపు వేరు. నువ్వు మోటార్ సైకిల్ కొనుక్కొని మరొకటి చూసి లేనివాడు ఏడుస్తున్నాడంటే అది వేరు. యేసు ప్రభు ఎందుకు ఏడుస్తున్నాడు? ఏనా? ప్రభు నిన్ను దర్శించిన కాలము. యోహాను సువార్త 11:34. యోహాను గారు ఏడుతున్నారు అనుకోగలరు ఇక్కడ. యోహాను సువార్త 11:34. వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. ప్రభువా వచ్చి చూడు ప్రభువా, ఆ సమాధి చూడు ప్రభువా, లాజరు చచ్చిపోయాడు ప్రభువా, ఇన్ని రోజులు అయిపోయింది ప్రభువా, లోపల పెట్టేశారు ప్రభువా, దిక్కులోనే అయిపోయారు ప్రభువా, సిస్టర్స్ ఇద్దరును, మగ దిక్కు లేకుండా పోయింది ప్రభువా అని చెప్తే యేసు కన్నీళ్లు విడిచెను. అక్కడ అర్థం కాలేదు సమాజానికి. అంటే ఆ ఏడుపు చూసి ఈయన ఏడుస్తున్నాడు అనుకోకండి మీరు. ఒక బ్రదర్, లాజర్ అనే బ్రదర్ చచ్చిపోయాడు కనుక మరియా మార్తలు ఏడుస్తున్నారు. పాపం అనాథలు అయిపోయారని యేసుప్రభు ఏడవడం కాదు. అక్కడ వీళ్ళు అనాథలు అయిపోయారని ఏడవడం కాదు. అంతేనా? మీదన అంటాడు యేసు కన్నీళ్ళు కార్చగానే. తర్వాత ప్రజలేమంటున్నారు చూడండి. అక్కడ ఉన్న సమాధి దగ్గర కూర్చొని ప్రజలు ఏమంటున్నారు? సమాధి దగ్గర తీసుకొచ్చేటి వీళ్ళందరినీ. 7 సమాధి దగ్గర కూర్చొని ఆడడానిక. 37 యోహాను సువార్త 11:37. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన. ఆ గుడ్డివాని కన్నులు చూపించేశాడే, బాగొచ్చినట్టు చేశాడే. గుడ్డివాని కన్నులని తెరిచినటువంటి ఇంత గొప్పవాడు ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. ఇతను చావకుండా చేయలేడా? యేసు మరలా తనలో మూలుగుచు. ఈ మాటలు అంటుంటే ఆయనకు మూలుగులు వచ్చేస్తున్నాయండి. అంటే ఈ దరిద్రులకు ఏమో అర్థం అవటం లేదు. ఆయన ఎందుకు మూలుగుతున్నాడో వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో వాళ్ళకి అర్థం అవటం లేదు. ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు మూలుగుతున్నాడు చెప్తున్నాడు చూడండి. యేసు ఎన్నో వచనం? 38. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. సమాధి దగ్గరికి వెళ్ళాడు. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా, రాయి తీసేయండి అన్నాడు. చనిపోయిన వాని సహోదరైన మార్త వచ్చింది. మళ్ళా డిస్టర్బ్ చేస్తుంది ప్రభుని. ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది. 4 రోజులు అయిపోయింది ప్రభువా, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, ఓపెన్ చేయమంటున్నావు నువ్వు. అందుకే అంటే ఇంకా యేసుని నమ్మటం లేదు. సీన్ లో మీకు ఏమర్థం అవుతుంది? యేసుని నమ్మటం లేదు వీళ్ళు. గుడ్డివాడు కన్నులు తెరిచిన ఈయనని ఈ దరిద్రులే చెప్పారా? ఈయన గుడ్డివాడు కన్ను తెరిచాడని ఈ దరిద్రులే చెప్పారా? గుడ్డివారి కన్నులు తెరిచిన ఈయన చనిపోయిన వారిని లేపలేడా? లేపగలిగిన మా మహాశక్తిమంతుడిని ఆయన అనుకోవట్లేదండి. వీళ్ళకి ఎన్ని ఎగ్జాంపుల్ చూపించినా, వీళ్ళకి ఎంత బోధించినా వీళ్ళ బతుకులు మారవు. అది దాని అర్థం. 42వ వచనం. నీవు
ఏమన్నాడు? నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. తండ్రితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. తండ్రి, నీవెల్లప్పుడూ మీరెల్లప్పుడూ నా తండ్రిగా నా మాటలు మీరు వింటూనే ఉన్నారు. కానీ నీవు నన్ను పంపితివని, నీవే నన్ను పంపించావని పరలోకం నుండి చుట్టూ నిలిచిన ఈ జనసమూహం నమ్మునట్లు, చుట్టూ ఉన్నటువంటి దౌర్భాగ్యులు ఈ ముఠ వారి నిమిత్తమై ఈ మాట చెప్పి, వారి నిమిత్తమేనయ్యా నేను ఈ మాట చెప్తున్నాను. ఈ నమ్మరు వీళ్ళు ఎన్ని చేసినా తండ్రి, నా చుట్టూ చేరారే సన్నాసులు, వాళ్ళకి అసలు నమ్మటం లేదయ్యా నేనేం చెప్పినా, నీ దగ్గర నుంచి వచ్చానని, నీ మాటలే చెబుతున్నానని, నువ్వేడుస్తున్నావని ఆ ఇర్మియా చెబితే ఇర్మియా ఏడుస్తున్నాడని అక్కడ ఎవడో అంటున్నాడు. నువ్వేడుస్తున్నావని నువ్వు ఇర్మియా ద్వారా రాయించావు. సందర్భాలు తెలియని ఆ సన్నాసులు దేవుడు ఎందుకు ఏడుస్తాడు, ఇర్మియా ఏడుస్తున్నాడని చెప్తున్నారు. వీళ్ళెందుకు ఏడుస్తున్నారట, వీళ్ళెందుకు బాధపడిపోతున్నారట? ఆ వచనం ఉంటుంది చూడు, అస్సలు వచనం నువ్వు చదవటం లేదు. 36వ వచనం, ఈ చచ్చిపోయిన ఈయన కన్నీళ్ళు విడిచేటప్పుడు, యేసుప్రభు వారు సమాధి దగ్గర కన్నీళ్ళు విడిచేటప్పుడు జాగ్రత్తగా చూడండి, సమాధి దగ్గర కన్నీళ్లు విడిచేటప్పుడు వాళ్ళు అంటున్నారు, బాబా యూదులు లాజరు గారిని ఏం ప్రేమించాడండి బాబు, ఎంత ప్రేమించాడు కనుకపోతే ఆ కళ్ళంట నీళ్ళు అలా కారిపోతున్నాయి ఆయనకి. యేసుప్రభు లాజరు గారిని ప్రేమించాడు. ప్రేమిస్తే ఏడుస్తాడా ఏమంటే? ప్రేమిస్తే ఏడుస్తాడా? ఆయన ప్రేమిస్తే ఏడుస్తున్నాడా, కన్నీళ్లు కార్చాడా? లాజరు చచ్చిపోయాడని కన్నీళ్లు కార్చాడు. ఆ బిట్టి చదవండి. 40వ వచనం, 11 యోహాను సువార్త 40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. నేను మీతో చెప్పలేదా చాలాసార్లు? వారి హృదయ కాఠిన్యము నిమిత్తమును ఆ బిట్టు చదవటం లేదురా మీరెవరును. ఆయన ఎందుకు ఏడ్చాడో చెప్తాడు చూడు అక్కడ. యేసు ఎందుకు కన్నీళ్లు కార్చాడో రాయేశాడు అక్కడ. మీకు అది తీయటం లేదు మీరు. లేదు ఇక్కడే ఉంటుంది. నలభై 42వ వచనం చూడండి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును తండ్రి, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేనను. ఆయన ఇలాగూ చెప్పి లాజరును బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపరికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉన్నందుకు యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయడని చెప్పాను. ఇంతకీ యేసు, బాగా వినండి ఈ సందర్భంలో, యేసు సమాధిలో నుండి లాజరును లేపలేనని ఏడుస్తున్నాడా? బాగా వినాలి. సమాధిలో నుండి యేసును లేపలేడు కనుక లాజరు చచ్చిపోయాడు నడుస్తున్నాడా? కాదు. యేసు ఎందుకు ఏడ్చాడో చూడండి. అక్కడ చదువుతూ 34 నుంచి, ప్రభువా వచ్చి చూడు మన అతనితో చెప్పి యేసు కన్నీళ్లు విడిచను, కాబట్టి యూదులు అతను ఎలాగో ప్రేమించనో చూడు అని చెప్పి ఈ లాజరు గురించి ఏడుస్తున్నాడు, చచ్చిపోయాడని అనుకుంటున్నారు వాళ్ళు. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచి నేను అతను చావకుండా చేయలేడని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరుని మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినముల దగ్గరికి ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నీవు అంతట వారు రాయి తీసివేసిరి. యేసు పైకెత్తి, తండ్రి నా మనవి విన్నందున నీ కృతజ్ఞత చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని నేను ఎరుగుదును, కానీ వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేనను. ఇదండి, వాడు వింటం లేదు. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే వాళ్ళ కోసం చెప్పాను. అంటే వాళ్ళ హృదయంలో యేసును నమ్మని స్థితి కోసం అతను ఏడ్చాడు, అతను మూలిగాడు, అతను కన్నీళ్లు కార్చాడు. ఈ ఇన్సిడెంట్లో జరిగిన యథార్థ సంఘటనలో ఏం జరిగిందంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది, అందరూ సమాధి దగ్గరికి వచ్చారు.
తోడబుట్టిన మార్తా మరియులు ఆ సమాధి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒకరి తంటుంది చచ్చిపోయి 4 రోజులైంది, కంపు కొట్టింది, రాయి ఎందుకు తీయడం అంటుంది. అంతే కదండి దాని అర్థం. ఇక యేసు ఏడవడం చూసి ఏమనుకున్నాడు? యేసు అనుకున్నారు లాజరు గారిని పాపం ఎంత ప్రేమించాడు అనుకున్నారు. కానీ ఆయన ఏడుస్తున్నది నమ్మని వారి భయంకర మనస్సుల గురించి ఏడుతున్నాడు. ఆయన నమ్మటం లేదు కనుక కన్న తండ్రిని నమ్మని వాడు యేసు మాటలను, వ్రాయబడిన యేసు మాటలను నమ్మని వారు, చేయని వారి కోసం దేవుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు ఏడుస్తాడా? అప్పుడు సంగతి అలా ఉంచండి, ఇప్పుడు అంతా ఏడిపోయానండి. ప్రతిరోజు ఆయన ఏడిపే. తన పిల్లల కోసం ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. దేవుడు ఏడుస్తాడా? దేవుడు ఏడుస్తాడా? ఏడుస్తాడండి. ఏడుస్తాడని అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను. నువ్వే అడగరు యేసుప్రభు ఏడిచినట్టు. మహారోదన, కన్నీళ్లతోను, కన్నీళ్ళే కన్నీళ్ళు, తన్ను మరణం నుండి రక్షింపగలవానికి, తన్ను మరణము నుండి రక్షింపగల తండ్రి కోసం ప్రార్థనలు చేశాడు, యాచనలు చేశాడు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన కుమారుడై ఉండియు, ఆయన కుమారుడు విధేయత చూపించాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? శరీరధారి అన్న దినములలో తన్ను మరణము నుండి విడిపింపగలవానికి అన్నాడు. ఆయన మరణం నుండి విడిపిస్తే ఇన్ని ప్రపంచానికి రక్షణ అనేది మనుషులకు వస్తుంది. ఆయన నమ్మిన వాళ్ళు, యేసు మాటలు నమ్మిన వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు. మాటలు నమ్మి బ్రతికిన వారు బ్రతకాలి. మాటలు వినేసి వెళ్ళిపోతున్నారు. ఈవేళ మీరంతా ప్రసంగం విని వెళ్ళిపోతారు, కానీ జీవిస్తున్నారా? ప్రసంగం విన్న తర్వాత మీరేమైనా మార్పు పొందారా? ఆలోచించండారా. ఆయన ఏడుస్తూనే ఉంటాడు. కుమారుడు ఏడుస్తూనే ఉంటాడు. ఏమండి? పరిశుద్ధాత్మదేవుని గురించి ఏమన్నాడండి? ఆయన మనకి వచ్చినప్పుడట నీతిని గూర్చి ఏమన్నాడు? రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడిని చూడండి. ఆయన ఏమో నవ్వుకు తిరుగుతున్నాడేమో, ఆయన ఏమైనా నవ్వుకొని తిరుగుతున్నాడేమో చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలి. అన్ని బూతులే నోటి నిండా. అసలు తండ్రితో ఎలా మాట్లాడాలో తెలియని సన్నాసులు ఈ క్రైస్తవులు. అర్థమైందండి? తండ్రితో ఎలా మాట్లాడతాం మనం? ఎలా కరెంట్ దగ్గరికి వెళ్ళి హాయ్ ఎలా ఉన్నారండి కరెంట్ గారు అంటావా? రే ఆ గేట్ దాన్ని నిలబడి మెడమే చేసి తోసేయండి అంటాడు. మనం ఎలా ప్రార్థన చేస్తారండి? మనం ఎలా ప్రార్థన చేస్తారండి? కొంతమంది చూశాను చిన్నప్పుడు, ప్రేమ కలిగిన మా తండ్రి అంటాడు. ఏటిడు దర్జా? ఒక పెద్ద ఆయనతో మాట్లాడినప్పుడు అదే మాట్లాడడం. ఇలా నిలబడి చేతులు కట్టుకొని నిలబడితే ఆ పెద్ద ఆయన మనల్ని అడుగుతాడు, ఎవరినైనా ఎందుకు వచ్చావంటాడు. అది కదండి మాట్లాడడం తెలుసా? దేవుడితో మాట్లాడడం తెలుసా? ఓ దేవా అంటాడు. ఏడు చెవిటోడు ఆయన. ఒక పెద్ద ఆయనతో మాట్లాడే అలాగే మాట్లాడతారా మీరు? ఒకరు ప్రార్థన చేయడు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఆయనే చెప్పాడు. పరిశుద్ధాంతరు ఎవరే సన్నాసులారు బాబు మీ నోరెప్పకండ్రా, మీ పక్షాన్ని నేను అడుగుతాను. వీడికి మాట్లాడడం తెలీదు, గౌరవం ఇవ్వడం తెలీదు. వీడికి మాట్లాడడం తెలియదండి, గౌరవం ఇవ్వడం తెలియదు. వీడికి పెద్దోళ్ళకి సంస్కారం లేదు. వీడికి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షాల నుండి విజ్ఞాపనం చేయుచున్నాడు. మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడా? మన కోసం మూలుగులతో విజ్ఞాపన.
మూలుగులతో విజ్ఞాపన అంటే అంటే అది మీకు తెలియదండి. ఆ మూలుగులతో విజ్ఞాపన ఎలాగుంటుందో, ఏ చక్రవర్తి అయినా రాజు అయినా పూర్వకాలాల్లో జడ్జిమెంట్కి వచ్చేవాడు. వీడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు తెగ్గొట్టి తల తీసేయమంటాడు. అప్పుడు ఆ భార్య ఎలా గడుస్తుందో తెలుసా? కాళ్ళు పట్టుకొని మూలుగులతో, అయ్యా ప్రతిభిక్ష పెట్టండి, ప్రతిభిక్ష పెట్టండి, ప్రతిభిక్ష పెట్టండి అని కన్నీళ్లతో నా భర్తను విడిపించండి అని ఏడుస్తుంది. రాజు దయాద్ర హృదయులు, రాజు గొప్పవాళ్ళు, రాజు నీతజ్ఞులు, మీరు మహోపకారాలు, ప్రజలను కన్నబిడ్డలుగా ప్రేమించి మీరు నా భర్తకు ప్రతిభిక్ష పెట్టండి, ప్రాణభిక్ష పెట్టండి అని అడుగుతుంది. అప్పుడు ఎలాగ అడుగుతుంది? ఓ రాజా అని అడుగుతుంది. ఏడుస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది. విజ్ఞాపన. మనం ప్రార్థన చేయడం మనకు తెలియదట. అరే మీ వరస్ట్ ఫెలోస్ రా, మీకు మా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడారో తెలీదు అంటాం చాలా మందిని మనం. రే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఎలా మెలగాలో మీకు తెలియదు అంటాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అంటున్నాడు, తండ్రితో మాట్లాడేటప్పుడు మీరు నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఆయనకి విజ్ఞాపన ప్రార్థన అవసరం. అంటే నువ్వు అడుగుతున్న దాంట్లో నీకేమైనా బాధ ఉందా, అలవాటు ప్రకారంగా చేసేస్తారా? మన పిల్లలకి ఈ మధ్యన ప్రార్థన చేస్తుంటారండి. అంటే చిన్నోళ్ళకి ఏం తెలియదు, అమాయకులు చిన్నపిల్లల చేత ప్రార్థన చేయిస్తుంటాను ఎక్కువ. ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 6:30 వరకు పిల్లలతో ప్రార్థన చేస్తాను. అందరు వస్తారండి, తాతయ్య నిలబడతారు, ప్రార్థన చేస్తారు. అందరు ప్రార్థన ఒకటేనండి, అందరు ప్రార్థన ఒకటే. ఆ ప్రార్థనలో ఏముంటుందో మీకు చెప్తాను. పరలోకమందున్న తండ్రి, మా తాతయ్య గారికి ఆరోగ్యం అంటే ఒకటే. పరలోకమందున్న మా తండ్రి, జాన్సన్ అంకుల్ గారిని, జాన్సన్ విప్లవిని, జాన్సన్ విప్లవి తమ్ముడిని దీవించండి ప్రభా. తర్వాత 3వ పాయింట్, తండ్రి ప్రసన్నబాబు అంకుల్ గారిని దీవించండి తండ్రి. చివరి పాయింట్, రెసిడెన్షియల్ నిర్మాణం తండ్రి తొందరగా అయిపోయేటట్టు చూడు తండ్రి, మేము అంతా చదువుకున్నట్టు చేయి తండ్రి. ఈ ప్రార్థన యేసునామమున అడుగుతున్నాం, ఆమేన్. తెలియని పశు హృదయం చేసే ప్రార్థన అండి అది. అలవాటు చేసుకున్నారు పాపం అందరూ. అలాగా ఏదో తాతయ్య పిలిచాడు ప్రార్థన చేయడం అని వాళ్ళకి సరదా కొద్దీ వచ్చి నేను చదువుతాను అంటారు పిల్లలు. చిన్నప్పుడు ఆ కుటుంబాన్ని బట్టి మనం ఆయన కుటుంబంలో ఉన్నవాళ్ళం. పరలోకముందు నా తండ్రి కుటుంబాన్ని బట్టి భూమి మీద మనం అంతా కుటుంబీకులుగా ఉన్నాం. ఆ తండ్రి కొడుకు, రెండవ కొడుకు ఏడుస్తున్నప్పుడు నువ్వు ఒక కుమారుడిగా, నీ భార్య ఒక కుమార్తెగా, నీ బిడ్డలు పిల్లలుగా ఏడుస్తున్నారు ఆ దేవుని దగ్గర. యేసుప్రభు అన్న మాట అదే, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఏడవమన్నాడు? మీ మనసు మారదు, మీ పిల్లలు దేవుడికి ఇవ్వరు, మీ వాళ్ళ దేవుడి దగ్గర పంపరు. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నువ్వు దేవుడి దగ్గర రావు, నువ్వు కడుపున నువ్వు కన్న పిల్లల్ని దేవుడికి ఇవ్వు. ఏడు అంటున్నాడు ఆయన. మా కోసం ఏడుస్తావు ఎందుకు? నువ్వు బాగున్నాం మేము. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కన్నీటి గాథ నీ పిల్లలకు చెప్పానయ్యా. నీ కుమారుని కన్నీటి గాథ నీ పిల్లలకు చెప్పానయ్యా. నీ రెండవ కుమారుని గాథ నీ పిల్లలకు చెప్పానయ్యా. పరలోకమందున్న కుటుంబం యొక్క గాథ ఇదిగో ఈ మూర్ఖులైన యూదుల వలె మనస్సు కలిగిన క్రైస్తవులను పేరు పెట్టుకున్న వీళ్ళకే తండ్రి నీ ఏడుపు గురించి, మీ కుటుంబ గాథ గురించి, మీ కన్నీటి గాథ గురించి నేను చెప్తున్నాను. ప్రపంచంలో ఎవడు చెప్పలేదు తండ్రి ఈ మాటలు వీళ్ళకే. మార్పు పొందాలని కోరుకుంటున్నాను నేను, పొందాలని కోరుకుంటున్నారు మీరు. మార్పు పొందని వారుగా కఠిన హృదయులై మూర్ఖులై మీ మాటలను పెడచెవిని పెట్టి నిత్యాగ్ని దండనకు పోతున్నారు. పోతారేనుగా పోతారని నాకు తెలుసునైనా మీకు తెలుసు, కానీ వాళ్ళకి అర్థం కావటం లేదు. కన్ను మూసిన క్షణం మృత్యువు లేని శిక్షాలోకానికి వెళ్ళిపోతారని వాళ్ళకి తెలియటం లేదా? చెప్పంతండి తెలుసు, కానీ వాళ్ళు వినరు. వారి హృదయ కాఠిన్యం అది. మార్పు తెండి నాయన. యేసునామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.